కోరుతున్నాం. సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, ప్రముఖ రాజకీయ నాయకులకు, సినీ తారలకు మన ముదిరాజ్ బంధువు ప్రముఖ సినీ తారలకు, రాజకీయ నాయకులకు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. స్వాగతం, సుస్వాగతం. మన ముదిరాజ్ సంక్షేమం తరపు నుంచి చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. మన పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్ గారు వారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా క్రాంతి ప్రజా సంఘము అధ్యక్షులు మురళి ముదిరాజ్ గారు మిత్రులు, వారిని కూడా కాశ్మీర్ లో లాల్ చౌక్ లో జెండా ఎగరేసినటువంటి మన ముదిరాజ్ ముద్దుబిడ్డ వారి మురళన్న గారిని కూడా చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. మన ఓబీసీ యూనియన్, రైల్వే యూనియన్, సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ యొక్క అధ్యక్షులు సాయిబాబా గారు, వారిని కూడా చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము. సౌత్ సెంట్రల్ రైల్వే వైస్ ప్రెసిడెంట్, వారిని కూడా ఘనంగా సత్కరించాల్సిందిగా సంఘం తరఫు నుంచి కోరుతున్నాము. వాళ్ళ వెంక మీద రాసిన కోరుతున్నాం. దయచేసి మరికొద్ది క్షణాల్లో మన ప్రియతమ నాయకులు ముదిరాజ్ ముద్దుబిడ్డ, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పార్లమెంటు మెంబర్ గా ఎన్నికల్లో గెలిచినటువంటి మన ముదిరాజ్ బిడ్డ వారిని కూడా చిరు సన్మానము చేయాల్సిందిగా కోరుతున్నాము. మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు మన మహిళల తరపు వాళ్ళే మాకు ప్రోత్సహించారు. అన్న ఇది విధంగా ఉంటే బాగుంటుంది, బతుకమ్మ పెడదాము, అదేవిధంగా కోలాట పెడదాము అని చెప్పేసారు. మహిళా మండలి అందరు కూడా ధన్యవాదాలు. వీళ్ళ గురించి పేరు మాకు ఎక్కువ తెలియదు కాబట్టి వీళ్ళనే మాట్లాడాలని కోరుతున్నాం. నీ పేరు తెలుసమ్మా? నిర్మల, అంజూరన్న భార్య నిర్మల, ప్రవీణ, ఇంద్రమ్మ, సుజాతమ్మ. ఇప్పుడు వీళ్ళు కాకుండా కూడా లేడీస్ చాలా మంది వచ్చేసారు. చెప్పంగానే మన ముదిరాజ్ అనగానే ఫస్ట్ మేము మహిళలం ఉంటామన్నా, ఏసారి మీరు మహిళలను పిలుస్తలేరు, ఈసారి మహిళలను పిలవాలంటే ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టించారు మాతోని. మీ పేరున మీరు అందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రతి పేరు మీద పిలువంగానే వచ్చి ముదిరాజ్ అనగానే మేము ఉన్నామని చెప్పేసి తోటి మహిళలందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తారు వీళ్ళు. ప్రతి ముద్రాజ్ కుల బంధువులు అందరూ భోజనాలు చేసే వెళ్ళాలి. ఇంకా వస్తున్నారు, ఈటలన్న గారు వస్తున్నారు, 10 నిమిషాల్లో ఉంటారు. దయచేసి అంతలోపల కొద్ది నిమిషాల తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతుంది. భోజనాలు అందరూ చేసి వెళ్ళాలి. చాలా మందికి భోజనాలు ఉన్నాయి. బజరంగ్ సీనన్న గారికి
స్వాగతం సుస్వాగతం. వారిని కూడా చిరు సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. కుమారస్వామి ముదిరాజ్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. లాస్ట్ ఇయర్ श्रीनगर में लाल चौक पैदा हुआ अక్కడ आर्य समाज के अंदर भी कम से कम 50% आर्य समाज में मुद्राज वाले ज्यादा लोग हैं. మన ముద్రాజ్ వాళ్ళు కూడా ఆర్య సమాజంలో ఉన్నారు. మీకు తెలియవచ్చాలని నేను చెప్తాను. వాళ్ళము ఏ జాతి వంశ వాళ్ళము. ధన్యవాదాలు. దయచేసి అందరూ ఈట దాయిలో రావడానికి ఒక 15 నిమిషాలు అవుతుంది. మీరు దయచేసి ఇప్పటికే ఆకలి అవుతుంది, అందరికీ భోజనాలు చేయండి. కానీ దయచేసి మన కుల బంధువులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ అందరినీ విన్నపం చేస్తున్నా, భోజనాలు చేసి మీరు ఒక అర్ధ గంట వెయిట్ చేయండి. భోజనాలు చేసిన తర్వాత అన్న ఇక్కడికి వస్తాడు. అందరు అన్నం కలిసిన తర్వాతనే పోవాలి. ప్లీజ్ దయచేసి తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మనం గల్లా ఎగిరొచ్చి చెప్పుకోవచ్చు. మన ఈటల రాజేంద్ర కోసం మీరు దాదాపుగా 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మన కోసం ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇక్కడికి మన ఈటల రాజేంద్ర గారు వచ్చిందంటే మనందరం చేసుకున్న పుణ్యవాన్ని తెలియజేస్తూ ఇప్పుడు అన్నను 2 నిమిషాలు మాట్లాడి తర్వాత మన ఈటల రాజేంద్ర గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ధన్యవాదాలు. మన ముద్రాజ్ ముద్దు బిడ్డ ఈట రాజేంద్ర అన్న గారికి, అదేవిధంగా జగన్మోహన్ అన్న గారికి, సారంగ్ అన్న గారికి, చంద్ర అన్న గారికి, ముద్రాజ్ ముద్దు బిడ్డ మేము పోగానే అన్న మేము ఏ పని ఉన్నా కానీ వచ్చి నేను వెళ్ళిపో సంతోషము. అదేవిధంగా ఎందుకంటే ఇంత ముందు కూడా ఎన్నిసార్లు చెప్పేసినాము, బయట వాళ్ళు ఉంటారమ్మా, గేటు దగ్గర ఉంటాం. ఎప్పుడే కానీ పార్టీలకు అతీతంగా దేనికైనా కానీ పార్టీలకు అతీతంగా అందరు కలిసేసి ఓటు కానీ మన ముద్రాజు వాళ్ళకి కానీ వేస్తే మనం డైరెక్ట్ ఇంట్లోకే పోతాం. అదే బయట వాళ్ళకి గిట్ట వేస్తే గేటు బయట నిలబడి మనం అన్ని అడగవలసి వస్తుంది. అదే మన ముద్రాజు వాళ్ళు ఉంటే కంపల్సరీ డైరెక్ట్ ఇంట్లోకే పోతాం. అన్న మేము వస్తున్నాం అని అదే వెళ్తాము. అదేవిధంగా మేము కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాము, మేము ముద్రాజు నుంచి చాలా మంది నాయకులు ఉన్నారు, ఎటుగలిగలేదు ఎవరిని కానీ విజయాలు పెట్టేసి వేరే మతస్థులు ఒకరిద్దరు ఉన్నా కానీ తప్పు పట్టుకోవద్దు. ఎందుకంటే కొరివి కృష్ణస్వామి జయంతి రోజు కూడా మేము ప్రోగ్రాం చేస్తుంటాము. అంటే కృష్ణస్వామి గురించి ఎవ్వరు ఒక కులం గురించి మొత్తం మన తెలంగాణ రాకముందు, గవర్నమెంట్ ఇండియా ప్రపంచం రాకముందే పాలకులు ఉన్నప్పుడే చుడి బజార్లో ముద్రాజ్ సంక్షేమ సంఘం అని చెప్పేసి ముద్రాజ్ సంఘం అని పెట్టింది. ఫస్ట్ కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సంఘం స్థాపించింది. మాకు తెలిసింది, చరిత్ర చెప్పింది ముద్రాజ్ సంఘము కృష్ణస్వామి. అదేవిధంగా పండుగ సాయన్న బ్రిటిషుల్లో ఉన్నప్పుడు కూడా గడగడలు ఆడించిండు పండుగ సాయన్న. కానీ పెద్ద దొరలు ఎప్పుడైతే పరిపాలన వచ్చిందో ముద్రాజు బిడ్డల్ని, ముద్రాజు వాళ్ళని మొత్తం అనగదొక్కుంటూ వచ్చారు. స్టెప్ బై స్టెప్ మేము పైకి వస్తున్నాము. అదేవిధంగా మలి ఉద్యముల పోలీస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా ఆయన నేను చనిపోతానన్న మన తెలంగాణ బిడ్డలందరికీ వస్తుందని చెప్పేసి పోలీస్ ఆయనంతలో ఆయనే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా పోలీస్ చనిపోయాడు. మన తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పోలీస్ కృష్ణయాది అనే గురించి కానీ మేము సెక్రటరీ సతీష్ ముదిరాజ్ గారు, ట్రెజరర్ గణేష్ అన్న గారు, మరి అదేవిధంగా కమిటీ సభ్యులు శ్రీనివాస్ గారు, నీలం సీనన్న గారు,
యుద్ధవీర్ గారు, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు పంకజ్జలి ప్రియతమ నాయకులు అన్నారంటే నేనున్నానని తెలంగాణ ఈటల రాజేంద్రన్నకు ఎన్నో కార్యక్రమాలలో బిజీ ఉన్న మన సికింద్రాబాద్ నియోజకవర్గం ముద్రాజ్ సంక్షేమ సంఘం వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేశాడు. కాబట్టి ఆయన అమూల్యమైన సూచనలు సలహాలు మన ముద్రాజు ఎదుగుదలకు తీసుకువచ్చిన కార్యక్రమాలు మన తెలంగాణకు అండగా ఉంటారన్న ఈటల రాజేంద్ర గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిగా కోరుతూ, ఎందుకంటే చాలా సమయం చాలా సభకు నమస్కారం. ముద్రా సంఘం మన జాతి బిడ్డ వేదిక పైనటువంటి పెద్దలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎక్కడైనా మన ఐక్యత అవసరం, మన చైతన్యం అవసరం. మనం గతం కన్నా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది మన కులంలో. మరి పెద్దలు సాహసించి పోయిన శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ మన ముదిరాజ్ ప్రాతినిధ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మేకల సారంగపాణి ముదిరాజుకు శాసనసభ అభ్యర్థిగా కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కార్పొరేటర్ అభ్యర్థులు కూడా చాలా మంది గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నడూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మన జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని గమనించినటువంటి నాయకత్వం కూడా ఆ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎన్ని ఒడిదొడుకులు రావచ్చు, ఆ ఒడిదొడుకులను అధిగమించడానికి మనకంటూ ఒక కర్త కర్మ క్రియ, ఒక శక్తి సంపన్నుడైనటువంటి నాయకుడు ఈటల రాజేందర్ ముదిరాజు గారు మన ముందు. వారి ఆలోచన ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని, వారి ఆలోచన ఈ కులంలో చైతన్యం తేవాలని. ఏ ఒక్క కులమే కాదు, రాజేందర్ అన్న అంటేనే కులాలకు అతీతంగా సమాజం వైపు ఆలోచించే వ్యక్తి. ఎన్నో ఆస్తులను కోల్పోయినా నా తెలంగాణ ఆత్మగౌరవం కావాలని కొట్లాడితే ఆ ఆత్మగౌరవం దక్కన్నాడు. తెలంగాణ సాధించడం కోసం 3 ముఖ్యమంత్రులతో కొట్లాడి ఆస్తులు కోల్పోయినా కూడా విరవకుండా ముందుకు పోయినటువంటి నాయకుడు. మరి ఈ రాష్ట్రానికి ఇలాంటి నాయకుడే అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి ధైర్యశాలి అవసరం, ఇలాంటి త్యాగం ఉన్న వ్యక్తి అవసరం, ఇలాంటి గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి అవసరం అని సబ్బండ వర్ణాలు, సబ్బండ కులాలు, సబ్బండ జాతులు అందరూ కూడా వేరే పార్టీ జెండా ఎత్తుకున్న మొన్న మల్కాజ్గిరిలో రాజేంద్ర అన్న జెండానే ఎత్తుకున్నారు వాళ్ళంతా. అంటే మనం ఒక గొప్ప నాయకుడు మన ముందున్నాడు. మనలో నడిపించాల్సిన బాధ్యత వారికే ఉంది. రేపు 153 నియోజకవర్గాలు కాబోతున్నాయి. ఎత్తులకు ఎత్తులు వేసి మీరు ఏ జెండా పట్టినా, మీది ఏ ఎజెండా అయినా జాతి సర్వం ఎన్నంటుంటది అనేది మీరు మర్చిపోకూడదు. ఇతర కులాలను మీరు ఒక పక్కన పెట్టుకుంటే ముదిరాజులను గుడ్డల్లో పెట్టుకొని రేపటి తరానికి ఒక బలమైన నాయకత్వాన్ని అందించాలని ఆశిస్తున్నాం. జాతి మొత్తం కోరుకునేది ఒకటే, ఈ అలాయి బలాయి పెట్టినా, ఆత్మగౌరవ సభలు పెట్టినా, సింహగర్జన సభలు పెట్టినా, రాజ్యాధికారానికి అంటరాని వాళ్ళుగా ఉన్నటువంటి ముదిరాజు జాతిని విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, సామాజిక, ఆఖరికి నేను మొన్న మీటింగ్ పోతే చెప్తున్నారు, అన్న మీకు శాతన కాకపోతే చెప్తున్నారు, మేము పోరాటంలో ఉన్నాం, 14 లక్షల మంది ఉన్నాం, మేము తెగించున్నాం. ఇలా మనకు ఓట్లున్నాయి, మనకు సీట్లు కూడా ఎందుకు వస్తలేవు, మనకు సీట్లు రావాలి, ఓట్లు రావాలి, అవసరమైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి రావాలి అని చెప్పి మరి వాళ్ళు కోరుకుంటున్నారు కింద. అంటే మనం దానికి తగ్గట్టుగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరందరూ దసరా సందర్భంగా ఇవాళ గొప్పగా అలాయి బలాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ దసరా అయిపోయినా ఇవాళ మనకు దసరా, మన జాతికి దసరా కనుక మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నేను ఇప్పుడు అందుబాటులో లేకుండి, నేను చాలా దూరంలో ఉన్నా.
కానీ నాకు ఫోన్ చేసి అన్న నువ్వు ఎట్టి పరిస్థితిలో ప్రోగ్రామ్ లో రావాలంటే నేను అన్నవారి హాస్పిటల్లోనే మా బాబుకి ఆపరేషన్ అయితే ఆయన తీసుకొచ్చి ఇంటికాడ దింపేసి అక్కడి నుంచి ఇక్కడికి కాడికి రావడం జరిగింది. జాతి కోసం మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అండదండలు అందించి రేపటి తరానికి మంచి బలమైన నాయకత్వాన్ని అందించడానికి మీ సికింద్రాబాద్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం కృషి చేయాలని, హైదరాబాద్ నడిబొడ్డులో చైతన్యవంతులైన మీరు ముందుకు సాగాలని కోరుకో. జై ముద్రాజ్. పెద్దలు గౌరవనీయులు అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతిస్తున్నాం. ఘన స్వాగతం, సుస్వాగతం. సికింద్రాబాద్ ముద్రాజ్ సంక్షేమ సంఘం అలైబయ్య కార్యక్రమాల్లో పాల్గొన్న మీ అందరికీ శుభాకాంక్షలు. పెద్దలు యాదగిరి గారు, సంజీవ్ గారు, గణేష్ గారు, సతీష్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రావు గారు, చొప్పరి శంకర్ గారు, ఆ ఓబీసీ అధ్యక్షులు ఆనంద్ గారు, అదేవిధంగా సారంగపల్లి గారు, ఇంకా నాయకులు శ్రీనివాస్ గారు, లత గారు, హరీష్ గారు, రమేష్ గారు, మా టోపశంకర్ అన్న, నా పిల్లలు టోపశంకర్ కానీ కాస్త నడిచి ఎవరు తప్పట్టుకోవద్దు. అందరికి పేరుపైన నమస్కారం. ఇవాళ మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు, మన పండుగలని మన రాబోయే తరాలకు సమున్నతంగా అందించే ప్రోగ్రామే ఈ అలై బలై ప్రోగ్రాం. బొడ్డమ్మ నుంచి మొదలుపెట్టి దసరా వరకు అన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగలు. గుర్తుపెట్టుకోండి, ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగలు. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగలు ఎక్కడ ఉండవు, అది తెలంగాణలో మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీరు బొడ్డెమ్మలో వాడే ఆవు పేడ, దాని పైన పెట్టే గరిక పూసలు, మీరు చిన్న బతుకమ్మలో పెట్టేటువంటి తంగేడు పువ్వు, పెద్ద బతుకమ్మలో పెట్టేటువంటి 101 పువ్వులు, తిరొక్క పువ్వు అని మీరు ఏదైతే పాట పాడతారో 101 పూలతో ఇవాళ గౌరమ్మను పూజిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో 2 దేవాలయాలు, అవి అమ్మవారికి వెళ్ళేవని దేవాలయాలు. ఒకటి లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయం, అది స్థాపించింది ఎవరు, అది నడుపుతుంది ఎవరు మీకు తెలియాలి. ఇక్కడ సికింద్రాబాద్లో మహంకాళి బోనాల జాతర, దానికి ఆ వెంకటప్పయ్య కావచ్చు, శివుడప్పయ్య వారి యొక్క ముద్రాలు నిలిపిపెట్ట. అంటే లాల్ దర్వాజా బోనాల నుంచి మొదలుపెట్టి, సికింద్రాబాద్ బోనాల నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి బోనాల జాతరకు ఆద్యులు మనమనే విషయం మేము మర్చిపోవద్దు. అమ్మవారిని, స్త్రీలను పూజించేటువంటి, స్త్రీలను గౌరవించుకునే దేశం మనది. బోనం ఎత్తుకున్నా, గౌరమ్మను కొలుచుకున్నా, బొడ్డమ్మను కొలుచుకున్నా, చివరికి అధర్మం మీద ధర్మం గెలిచిన, అసత్యం మీద సత్యం గెలిచిన, దుర్మార్గం మీద ధర్మం గెలిచినా కూడా అవన్నీ కూడా మనం ఎవరిని మొక్కుంటాం? ఆదిశక్తి, పరాశక్తి అమ్మవారిని మొక్కుంటాం మనం దసరా పండుగ. ఇట్లా మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని. రెండవది, అనేక సభలను చెప్పుకున్నాం మనం, జనాభా ఉంటే మాత్రమే సరిపోదు, సాహసం ఉంటే మాత్రమే సరిపోదు. ఇవాళ మనం కొలివి కృష్ణస్వామి గారిని కొలుచుకున్నా, లేదా పండుగ శాలను కొలుచుకున్నా, లేదా ఇంకొకరిని కొలుచుకున్నా కూడా ఒక్కటి మాత్రం సత్యం, జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. సాహసం మాత్రమే సరిపోదు, కేవలం జనాభా మాత్రమే సరిపోదు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మీరు సిద్ధం చేసుకుని నాడే పదవులు వెళ్తాయి తప్ప వేదిక మీద డిమాండ్ చేస్తే పదవులు రావు. ఇవాళ నీ ఐక్యత, నీ చైతన్యం, నీ వ్యూహం నీకు ఫలితాలు తెచ్చిపెడుతుంది, పదవులు తెచ్చిపెడుతున్న విషయం మర్చిపోవద్దంటే 100 సార్లు చెప్పినా మనం చెప్తున్నాం.
రకరకాల ఉంటారు. ఇవాళ మేధాశక్తి ఎవరి సొత్తు కాదు, మేధాశక్తి ఎవరి సొత్తు కాదు. ఇవాళ రాజకీయ పరమైన పరిజ్ఞానం కూడా ఎవరి సొత్తు కాదు. ఇవాళ ప్రజలలో ఉండే వాళ్ళే ప్రజల చేత ఆశీర్వదించబడతారు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఆ టైంకు ఆ పూటకు ఆ ఎన్నికల పోతేనే ఆదరించే ప్రసక్తి లేదు. ఇవాళ ప్రజల ప్రేమకు కులంతో కూడా సంబంధం ఉండదు. ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి మనం ఇప్పుడు అనుకున్నట్టుగా తాగుడుకు బానిసలైండ్రు, పైసలకు అమ్ముడు పోతున్నారు, ఇవన్నీ చెప్తారు. కానీ తప్పు. ప్రజలు ఎప్పుడు కూడా మంచేందో చెడేందో తర్కించుకునే శక్తివంతులు వాళ్ళు ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడే ప్రయత్నం చేస్తారు, న్యాయం వైపే నిలబడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నిన్ను కనుక గుండెల్లో పెట్టుకున్నాడు నిన్ను నిండు మనసుతో ఆశీర్వదించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాయకులుగా ఇది కాకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంఘాలలో నాయకులు ఉండడం వేరు, ఇవాళ పార్టీలలో కూడా నాయకులు ఉండడం వేరు. కానీ ప్రజల ఆశీర్వాదం పొందే నాయకులు మాత్రం కొద్దిమంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో కావాలనుకున్నా, ఓ ఎంపీటీసీ కావాలనుకున్నా, ఓ ఎంపీపీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఎంపీ కావాలనుకున్నా, అట్లా మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఆ సక్సెస్ స్టోరీస్ని అది పట్టుకొని ఇవాళ ముందుకు పోవాలని చెప్పి పిలుపునిస్తూ ఇవాళ మీరు చేసినటువంటి ఈ సికింద్రాబాద్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో, ఏ పార్టీతో సంబంధం లేదు ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీరు రాబోయే కాలంలో మరింత ఐక్యతతో మనం ఎక్కడున్నాం, ఏం చేయాలనే కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ దసరా పండుగ అయిపోయినా, ఇవాళ బతుకమ్మ పండుగ అయిపోయినా, మళ్ళీ రేపు వచ్చేటువంటి దీపావళి పండుగ, అన్ని పండుగల సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. భారత మాతా కీ జై. జై గుజరాత్. జై గుజరాత్. జై గుజరాత్. జై ఈటల. సికింద్రాబాద్ ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన అన్న ఎంపీ ఈటల రాజేంద్ర గారికి, ఇక్కడ ఉన్న ముదిరాజ్ సోదరులందరికీ నమస్కారం. నేనేం మాట్లాడలేదు, ఈటల రాజేంద్ర చెప్పింది. కానీ ఒక్క విషయం చెప్తాను. నేను రాష్ట్ర ఓబీసీ అంటే బీసీల అధ్యక్షునిగా ఒక్క విషయం మాత్రం, అందరు ఏకతాటిపై ఉండి కొట్లాడితేనే బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మనం సాధించుకోగలుగుతాము. ఈ అలాయ్ బలాయి రోజు ఒకరోజు కావాలించుకొని సంవత్సరం పొడుగునా కొట్లాడుకుంటే మాత్రం ఎప్పుడు కూడా బీసీలో విజయవంతం కాలేదు ఎక్కడ కూడా. ఇప్పుడే మనం చూస్తున్నాం, మనం రాజకీయంగా ఎదగడానికి 42% ఎన్ని అడ్డంకులు వచ్చి ఎన్ని అడ్డంకులతో నిలుస్తున్నాయో తెలుసు. మొన్ననే రాజేంద్ర అని చెప్పాడు, బీసీ బిడ్డలు ఎవరో ఒకరొకరు అక్కడక్కడ ఆర్థికంగా నిలదొక్కున్నారు. మీరు కూడా ఎన్నికలు వస్తే నేను ఖర్చు పెట్టుకొని రోడ్డు మీద పడుకుంది, ఈ అయ్యేది కాదు పోయేది కాదు, జాగ్రత్త అని చెప్పాడు. మొన్న మొత్తం అన్నదే నడిచింది ఈ సోషల్ మీడియాలో. ఈటల గారు చెప్పారు, ఈటల గారు చెప్పారు డబ్బులు కాపాడినారు. నేను కూడా నిన్న 2-3 మీటింగ్లకు పోయినా. ప్రభుత్వాలను విమర్శించడం, పార్టీలు విమర్శించడం కాదు, కానీ బీసీలకు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ పెత్తందారులు అన్యాయమే చేస్తుంటారు. కాబట్టి మనలో ఐక్యమత్యం, ఈ అలాయ్ బలాయిలో తినడము, చేతుల్లో పట్టుకోవడము, కలిసిపోవడమే కాదు, ఏ బీసీ బిడ్డ అక్కడ బలంగా ఉంటే వారికి సపోర్ట్ చేసి రాజకీయంగా, ఆర్థికంగా అన్నిట్లలో మనం వాళ్ళకి బలాన్ని ఇస్తేనే ఈ బీసీలు భవిష్యత్తులో బట్టగట్టగలుగుతారు, రాజకీయాలు రాగలుగుతారు, రాజకీయాలు నిలబడతారు. రాజకీయాలలో గట్టిగా ఉన్న వాళ్ళం కూడా నిలబడకుండా చేసే కాలం ఇది. ఒక్కడు పైకి వస్తే కష్టం మాకు అని ఆలోచించే సమయం. కాబట్టి ఇలాంటి అలాయ్ బలాయిలో ఒకరికొకరు ఎక్కువ శాతం ఉన్నాయి బీసీలు. ఒక్క పట్టుబడి రాజకీయంగా, ఆర్థికంగా నిలదొక్కాలంటే మనలో ఉన్నవాడిని తొక్కేయకుండా ఉన్న వాళ్ళని ఒక్కరికొకరు ఎంకరేజ్ చేసి పార్టీలు ఏవైనా కానీ మనం చేసే రోజు ఈ బీసీలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అందుకు ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ముందున్నాడు. కాబట్టి అతను కూడా మన అన్ని విధాలుగా రాజకీయంగా ఏ పార్టీలు ఉన్నా, ఎక్కడున్నా మన బీసీ బిడ్డగా మనం అందరం సపోర్ట్ చేసి ఇంకా పైకి బీసీలలో ఏ వ్యక్తి పైకి వచ్చినా
మనం చేయుతనియాలని కోరుకుంటూ ఈ అలయ బలయ సంబంధంగా ముద్రాసు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికి మీ ఇంట్లో పని ఉన్నా గానీ టైం స్పేర్ చేసి ముద్రాజ్ అని అంటే మేము కూడా ఉన్నాము అన్న ఉద్దేశంతో అందరూ మీరు టైం స్పేర్ చేసి కూడా మీరు మీకు ఈ సంక్షేమ సంఘానికి మీరు మద్దతు ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరొక్కసారి ప్రతి ఒక్కరూ భోజన కార్యక్రమం ఉంటుంది. భోజన కార్యక్రమం అయినాక మెయిన్ కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము.